Hello viewers, welcome to our channel All-in-One Film Updates. Review of the day Mansion 24 starring by Varalakshmi, Sarath Kumar, Satyaraj మరియు రావ్ రమేష్ అయితే నటించారు లీడ్ రోల్స్ లో. ఈ వెబ్ సిరీస్ అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందంటే ఇంట్రెస్టింగ్ వెల్ గుడ్ వెబ్ సిరీస్ ఇది. ఇంక రివ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే మ్యాన్షన్ 24లో ఉన్న మనుషులు ఎందుకు చనిపోతున్నారు అండ్ అక్కడ ఉన్న దెయ్యాలు ఎందుకు మనుషుల్ని చంపేస్తున్నాయి అండ్ ఫైనల్గా వరలక్ష్మి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసింది అనేది స్టోరీ ప్లాట్. 1 to 6 ఎపిసోడ్స్ వెరీ వెల్ గుడ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్స్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కనెక్షన్ కంటిన్యూటీతో బాగుంటుంది. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే ఆంథాలజీ స్టోరీ టెల్లింగ్ కానీ ఎపిసోడ్ ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ నెరేషన్ అండ్ వీటితో పాటు ట్రాజిక్ సీన్స్ కానీ ఎపిసోడ్కి విజువల్స్ కానీ ఇంప్రెసివ్ హారర్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి సిరీస్ లో. వెరీ వెల్ గుడ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎపిసోడ్స్ కి ఎంగేజింగ్ పాయింట్స్ తో మనల్ని సిరీస్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ క్వాలిటీ పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంది సిరీస్ లో. అండ్ ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ అన్ని మూవీలో అయితే చాలా ప్లస్ అయ్యాయి. అండ్ ఓంకార్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, నెరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ నెగిటివ్స్ గురించి చూసుకుంటే ల్యాక్ సీన్స్ తో అండ్ ఫాదర్ ఎమోషన్ కొంచెం ఆడియన్స్ కి అయితే కనెక్ట్ కాకుండా విధంగా ఉంటది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వెల్ గుడ్ లీడ్ రోల్ లో పర్ఫామ్ చేసిన వరలక్ష్మి గారు అయితే బాగా చేశారు సిరీస్ లో. తనతో పాటు రావ్ రమేష్ మరియు సత్యరాజ్ అయితే బిగ్ సాటిస్ఫై రోల్స్ లో అయితే మనకి బిగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఈ సిరీస్ లో. తులసి, అవికా గోర్ అయితే పుల్లుడ్ దే క్యారెక్టర్స్ వర్త్ జోన్ లోకి అండ్ రిమైనింగ్ అదర్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా వెల్ ఎంటర్టైనబుల్ గా ఉంటది సిరీస్ లో. అండ్ కొన్ని సీన్స్ లో అయితే బాగా ప్రెజెంట్ చేశారు ఆడియన్స్ ని మైండ్ ని గ్రాప్ చేసే విధంగా అండ్ మైండ్ బిల్డింగ్ క్రూషియల్ పాయింట్స్ అయితే మనకి ఎలిమెంట్స్ ద్వారా అయితే ఎంగేజింగ్ అయితే చూపిస్తారు. ఎగ్జాంపుల్ గా హారర్ సీన్స్ కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ ఓంకార్ చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ మనకి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి. పొటెన్షియల్ గ్రిప్పింగ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది ఈ సిరీస్ లో. ఎవ్రీ ఎపిసోడ్ యూనిక్ స్టోరీతో యూనిక్ టెల్లింగ్ తో అయితే మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ అక్కడక్కడ అయితే ఫిలిం మేకింగ్ తో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా క్వాలిటీ వైజ్ గా అయితే చాలా బాగా చూపించారు. అండ్ అంతా బాగానే ఉంది, కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. మనకి లాస్ట్ లో సెకండ్ సీజన్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. అండ్ అది కూడా ఒక సీన్స్ తో అయితే మనకి హింట్ ఇచ్చినట్టు విధంగానే ఉంటది కానీ వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. ఓవరాల్ గా దిస్ హారర్ ఆంథాలజీ సిరీస్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.9/5 అయితే ఇస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ మీరు చూడండి, చాలా బాగా అనిపిస్తుంది ఈ సిరీస్ ని చూసిన తర్వాత. ఈ వెల్ గుడ్ వెబ్ సిరీస్ అయితే మిస్ అవ్వద్దు, మంచిగా ఎంటర్టైనబుల్ గా ఉండే వెబ్ సిరీస్ ఇది. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ వెబ్ సిరీస్ ని చూస్తుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. That's for the video guys. Next new video lo new review తో కలుసుకుంటాను. Until then sign off, bye bye. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop.